ఇక రుణమాఫీ చేసేదాకా అప్పు కట్టపో బ్యాంక్ అధికారులకు తేల్చి చెప్పిన రైతు. ఏపీ జీవీబీ అధికారులకు చేదు అనుభవం. సింగారంలో వెనుదిరిన అధికారులు. రుణమాఫీ చేసే వరకు అప్పు కట్టనని ఓ రైతు తెగేసి చెప్పాడు. అతనితో పాటు మరికొందరు కూడా తమ సమస్యలపై ప్రశ్న వర్షం కురిపించడంతో చేసేదేమీ లేక బ్యాంక్ అధికారులు వెనుదిన్నారు. అదే విజయ్ మాల్యా లాంటి వాళ్ళకు, ఆదాని లాంటి వాళ్ళకు, అంబానీ లాంటి వాళ్ళకు బ్యాంక్ అయితే రివైవ్ చేస్తుంది, మా అప్పులను మాఫీ చేస్తుంది, రుణాలను కూడా మాఫీ చేస్తుంది. కానీ పాపం ఇట్లా రైతులు మాత్రం నిక్కచ్చిగా కట్టేటోళ్ళు. మొన్న ఒక రైతు అయితే 11 రూపాయల కోసం 20 కిలోమీటర్లు నడిచిపోయిన ఘటన ఒక 2-3 నెలల క్రితం మనం చూడాలి. ఇక బ్యాంక్ అధికారులు వాళ్ళ యొక్క టార్గెట్ ఎంత పూర్తి చేసుకోవాలి, వీళ్ళని వసూలు చేయాలంటే మరి అదేదో వీళ్ళకైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారండి, అక్టోబర్ 31 లోపు రైతు రుణమాఫీ మొత్తం చేసేస్తామని చెప్పారు. సో పంట పెట్టుబడి సాయం కూడా రైతు భరోసా కూడా ఇస్తామన్నారు. ఏడబోయిందండి మరి. మళ్ళీ ఈ రబీ సీజన్లో కూడా 7,500 వచ్చట్లేదు ఎకరానికి. సో వడ్డీ కట్టి పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు అప్పులు సక్రమంగా చెల్లించాలంటూ సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో ఏపీజీవీబీ నాగర్ కర్నూలు రీజనల్ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతు జైపాల్ నాయక్ మాట్లాడుతూ తనకు 2 లక్షలకు పైగా పంట రుణం ఉంది, అది మాఫీ చేస్తేనే డబ్బులు కడతా అని తెగే చెప్పిండట. అది విషయం. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మరి ఇంతవరకు కూడా రైతు రుణమాఫీ కాలే. ఒక్కరికి కాకపోయినా కూడా ప్రభుత్వం ఇప్పుడు ఒక్కరికి కాకపోయినా కూడా మాకు రుణమాఫీ కాలేదని కొట్లాటోళ్ళు ఎంతోమంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆగస్టు 15 లోపు 3 విడతలు అన్నది, కానీ అది 50% మాత్రమే చేసినట్టు తెలుస్తుంది. ఇక మళ్ళీ అంటేనేమో నిజాలు మాట్లాడతలేమో ప్రభుత్వం పైన బురద జల్లుతాను అంటారు మరి కొంతమంది.